హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, పోకో కంపెనీ రీసెంట్గా పోకో M3 మొబైల్ని లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్లో గ్లోబల్గా లాంచ్ చేశారు. దీన్ని త్వరలోనే ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఈ పోకో M3 మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ డీటెయిల్స్తో పాటుగా ఈ పోకో M3 మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఈ వీడియో చివరిలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి, మీరు చూస్తున్నారు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ పోకో M3 మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్లో ముందుగా మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఈ పోకో M3 మొబైల్ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది. ఫ్రంట్ డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు. డిస్ప్లేలో డ్యూడ్రాప్ నాచ్ ఉంది. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇది ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్తో వస్తుంది. అలాగే ట్రిపుల్ రేర్ కెమెరా అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ ఫోన్ని డిజైన్ చేశారు. ఇది 198 గ్రామ్ వెయిట్ అండ్ 9.6 mm థిక్నెస్తో బ్లూ, ఎల్లో, బ్లాక్ ఇలా 3 కలర్ వేరియంట్స్కి వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ పోకో M3 మొబైల్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ పోకో M3 మొబైల్ 6.55 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 1080x2340 పిక్సెల్స్ రెజల్యూషన్, 395 ppi పిక్సెల్ డెన్సిటీ, 19.5:9 ఆస్పెక్ట్ రేషియో, 90% స్క్రీన్ టు బార్డర్ రేషియోతో వస్తుంది. ఈ పోకో M3 మొబైల్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ మొబైల్ని వీళ్ళు 9,000 to 10,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే మాత్రం డిస్ప్లే పరంగా ఈ పోకో M3 మొబైల్కి మంచి డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ పోకో M3 మొబైల్లో Qualcomm Snapdragon 662 Octa-core ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 11 nanometer టెక్నాలజీపై బిల్డ్ అయింది. ఇది Octa-core ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో 4 Cryo 260 గోల్డ్ కోర్స్ 2.0 GHz స్పీడ్తో అండ్ పవర్ ఎఫిషియన్సీ కోసం మరొక 4 Cryo 260 సిల్వర్ కోర్స్ 1.8 GHz స్పీడ్తో క్లాక్ చేయబడ్డాయి. ఇందులో Adreno 610 GPU ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇందులో Qualcomm Snapdragon 662 ప్రాసెసర్ని యూజ్ చేశారని చెప్పుకున్నా కదా. అయితే ఒకవేళ ఈ పోకో M3 మొబైల్ని 10,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటట్లయితే ఈ 662 ప్రాసెసర్తో కాకుండా దీనికంటే బెటర్ ప్రాసెసర్తో తీసుకొస్తే బాగుంటుంది. ఇక మెమరీ విషయానికి వస్తే ఈ పోకో M3 మొబైల్ LPDDR4X 4GB RAM, 64GB అండ్ 128GB UFS 2.1 స్టోరేజ్ టైప్తో 2 మెమరీ వేరియంట్స్కి వస్తుంది. ఇందులో మెమరీ ఎక్స్పాన్షన్ కోసం ట్రిపుల్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ పోకో M3 మొబైల్ రేట్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ f1.79, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. వీటి అపర్చర్ f 2.4గా ఉంటుంది. ఈ రేర్ కెమెరాను ఉపయోగించి మనం 1080p at 30fps వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f 2.05. దీంతో కూడా మనం 1080p at 30fps వీడియో షూట్ చేయొచ్చు. ఇది Android 10 OS తో వస్తుంది. దీనికి Android 11 అప్గ్రేడ్ ఇస్తామని పోకో చెప్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ పోకో M3 మొబైల్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో USB టైప్ సి పోర్ట్, 3.5mm జాక్, 4G Vivo LTE, Bluetooth 5.0, IR బ్లాస్టర్, FM రేడియో, స్టీరియో స్పీకర్స్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫీచర్స్తో ఈ పోకో M3 మొబైల్ రాబోతుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే యూరోప్లో లాంచ్ చేసిన ఈ పోకో M3 మొబైల్ ప్రైస్ని మనం బేస్ చేసుకుని మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే 4GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 9,500 గాను అండ్ 4GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 11,000గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఓవరాల్గా ఈ పోకో M3 మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ప్రోస్ విషయానికి వస్తే ఒకవేళ ఈ పోకో M3 మొబైల్ని 10,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే మాత్రం ఇందులోని ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది దీనికి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 48 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్ ఇవి ఈ పోకో M3 మొబైల్ యొక్క ప్రోస్గా చెప్పొచ్చు. ఇక కాన్స్ విషయానికి వస్తే ఈ పోకో M3 మొబైల్లో Qualcomm Snapdragon 662 ప్రాసెసర్ని యూజ్ చేశారని చెప్పుకున్నాం కదా. అయితే ఒకవేళ ఈ మొబైల్ వీళ్ళు 10,000 ప్రైస్లో తీసుకొచ్చేటట్లయితే దీనికంటే బెటర్ ప్రాసెసర్తో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఈ పోకో M3 మొబైల్లో డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వీటి పరంగా బాగున్నప్పటికీ పెర్ఫార్మెన్స్ పరంగా ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది పోకో రీసెంట్గా గ్లోబల్గా లాంచ్ చేసిన పోకో M3 మొబైల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.